వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఉన్న చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ ద్వారకా తిరుమల ఆలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ శేషాద్రి కొండలపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారని, స్వయంభూగా ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడు కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై ఉన్నాడు. మూల విరాట్టు దక్షిణ ముఖంగా ఉండడం చాలా అరుదుగా ఉంటుంది. పెద్ద తిరుపతిలో తీర్చుకోవడానికి మొక్కుకున్న మొక్కులు చిన్న తిరుపతిలో తీర్చుకున్న అదే ఫలితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కానీ చిన్న తిరుపతిలో తీర్చుకోవడానికి మొక్కిన మొక్కులు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరం కింద రెండు విగ్రహాలు ఉండడం ఇక్కడ విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనది, రెండవది స్వామి పైభాగం మాత్రమే కనిపించు అర్ధ విగ్రహం. ద్వారకుడనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతికి వెళ్లి ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేవారు. అతనికి ముసలితనం వచ్చి ఆలయానికి అంత దూరం రావడం కష్టం కావడంతో స్వామివారి ఇక్కడే వెలిశారని పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. ద్వారకుడు తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడు కనుక పాదాలను పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగం మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. బోధకులైన రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారని, అందరూ స్వామికి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధ్రువమూర్తిని వెనుక వైపు పీఠంపై వైశాఖ సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవడం ఇంకొక విశేషం. ఒక్క చిన్న నీటి బొట్టు పడినా అది స్వామివారి విగ్రహం కిందనున్న ఎర్ర చీమలను కదుల్చుతాయి. ఈ గుడి సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా 2 కళ్యాణోత్సవాలు వైశాఖ ఆశ్వయుజ మాసాలలో జరుగుతాయి. మెట్లు ఎక్కే ప్రారంభంలో పాదుకా మండపంలో స్వామివారి పాదాలు ఉన్నాయి. పాదాలకు నమస్కరించి భక్తులు పైకి ఎక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో 2 ప్రక్కల దశావతారాల విగ్రహాలు ప్రతిష్ఠించారు. బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు రాణి చిన్నమ్మరావు సమర్పించింది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే పెద్ద తిరుపతిని దర్శించుకున్నంత ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.